హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నా ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీని నేను ఎలా ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు తెలిసిన కొన్ని టిప్స్ని, ఇంకా నాకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. మేము ఇంటి దగ్గర నుంచి అయితే ఎయిర్పోర్ట్కి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి. ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దగా ఉందండి. చూస్తున్నారు కదా వీడియోలో, చాలా బాగుంది. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే చాలా ఎక్సైటింగ్గా, థ్రిల్లింగ్గా, ఇంకా అసలు చెప్పలేమండి, అంత బాగుంటుంది ఫ్లైట్ జర్నీ అయితే. మీరు కూడా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి. మనం వెళ్ళగానే ఇలా మనకి ఇలా లోపలికైతే ఎంటర్ అయిపోతామండి. ఎంటర్ అయిపోగానే మనం ఇలా మనకి ఇందాక చూపించాను కదా వీడియోలో, అలా మనకి ఏటీఎం మిషన్ లాగా ఉంటుంది. అక్కడ మనకి ఇండిగోనా ఇంకా ఏది మీ ఫ్లైట్ ఏదైతే అది క్లిక్ చేసి అలా మనం క్లిక్ చేస్తూ ఉంటే మనకు వచ్చేస్తాయండి అన్నీ. ఇలా ఈజీగానే అయిపోతుంది అది. దాని తర్వాతకి మనము మనకైతే ఇప్పుడు బ్యాగ్ ఉంది కదండి, బ్యాగ్ అయితే మనం చెక్ చేయించాలి అండి. వాళ్ళే చెక్ చేసేసి మనకొకటి ఇలా ఏమంటారు స్టిక్కర్ లాగైతే ఇస్తారండి. అది మనం అంటించేసుకోవాలి. మనకు బోర్డింగ్ పాస్ కూడా ఇందాక ఏటీఎం మిషన్ అని చూయించాను కదా, అందులోనే వచ్చేస్తుంది. ఒకవేళ లేదు అనుకుంటే మనకక్కడ తెలియకపోతే, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను, అక్కడ మనం లైన్ నిల్చోవచ్చండి. లైన్ నిల్చొని కూడా తీసుకోవచ్చు బోర్డింగ్ పాస్. మీకు అక్కడ అసలు వెళ్ళంగానే మొత్తం అర్థమైపోతుందండి. ఫస్ట్ టైం వెళ్ళగానే మొత్తం క్లియర్‌గా అర్థమైపోతది. ఎలాంటి కన్‌ఫ్యూజన్ అయితే ఉండదు. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాం కదా, మాకు వెళ్ళంగానే అంతా అయిపోయిందండి. ఇంకా మీరు ఫోన్‌లో డిజి యాత్ర అనే యాప్‌నైతే మీరు ఇన్‌స్టాల్ చేసుకొని అందులో మనం మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇంకా మనకి తొందరగా అయిపోతుందండి. మేమైతే డిజి యాత్ర యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇలా మనం ఏమంటారు స్కాన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకి ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. ఇలా లైన్‌లలో నిల్చోవడం కొంతమందికి కష్టంగా అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. అలా మనం డిజి యాత్ర నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఫుడ్ అయితే చాలా ప్రైస్ ఉంటదండి. ఇప్పుడు ఇందాక వాటర్ బాటిల్ ₹80. ఇప్పుడు ఇందులో చూపించాను కదా, ఈ ఫుడ్ లిటరల్లీ 600, 700 మాకు టోటల్ ఒక 800, 900 దాకా అయిందండి కొంచెం ఫుడ్‌కే. ఎవరైనా ఫుడ్ తినకుండా వెళ్ళకండి. అసలు అందరూ తినేసే వెళ్ళండి. అక్కడ చాలా కాస్ట్ ఉంటది. ఆ ఫుడ్‌కి ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ ఫుడ్‌కి అసలు 800 అయిందండి. ఎంత కాస్టో కదా, అసలు ఇంత కాస్టా అనిపించింది. సో అలా అనమాట. ఇంకా మీకు టైం ఉంటే మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయండి. మనకు లాడ్జ్ యాక్సెస్ కూడా ఉంటుందండి. మీ క్రెడిట్ కార్డ్ గానీ, డెబిట్ కార్డ్ గానీ మీ దగ్గర ఉంటే మనం అక్కడికెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళే మనకి ఎంటర్ చేసి మీకు యాక్సెస్ ఉందో లేదో చూపిస్తారు. ₹2కే మనకి లాడ్జ్ యాక్సెస్ అయితే ఉంటుంది. ఇంకా అన్‌లిమిటెడ్ ఫుడ్‌నైతే మనం ఎంజాయ్ చేయొచ్చు. మాకైతే ఇంటర్నేషనల్‌ది ఉందండి. ఇది లేదనమాట. ఇంటర్నేషనల్ ఉంది, మాకు రాదని చెప్పారసలు. ఇంకా మేము వచ్చేసాము. ఇంకా అందుకని ఫుడ్ తినాల్సొచ్చింది. అలా అనమాట. చూసారా ఏరోప్లేన్‌లో కూడా లోపల ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇంకా ఫ్లైట్‌లో ఎళ్ళగానే ఇలా మనకిలా ఒక టేబుల్ లాగా ఉంటుందండి. ఇలా మనకిలా ఒక బుక్ లాగా ఉంటుంది. అందులో మనం అన్నీ చదువుకోవచ్చు. ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. బ్లూ కలర్ కవర్ ఉంది కదా, అందులో ఎవరికైనా వామిటింగ్ గానీ ఇట్లా వస్తది కదా, వాళ్ళు వామిటింగ్ అలా పెట్టారనమాట అన్నీ. చూసారా, మనం విండో సీట్ అయితే నేను బుక్ చేసుకున్నామండి. మా హస్బెండ్ నా కోసం అయితే విండో సీట్ అయితే బుక్ చేశారు. అయితే ఫ్లైట్ అలా రన్‌వే మీద అలా మనకు టేక్ ఆఫ్ అవుతుంటే కొంచెం భయంగానే ఉంటుందండి. అంటే మనం జాయింట్ వీల్‌లో ఎళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చాలా బావుంటుంది అసలు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు. ల్యాండింగ్ అయ్యేటప్పుడు కూడా చాలా బావుంటుంది. ఎక్సైటింగ్‌గా, థ్రిల్లింగ్‌గా, భయంగా మిక్స్డ్ ఫీలింగ్‌తో ఉంటుందండి. అంటే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళ గురించే చెప్తున్నాను. ఇంకా రెగ్యులర్ ఎళ్ళే వాళ్ళ గురించి అంటే ఇంకా ఇవన్నీ అనిపించకపోవచ్చు. ఫస్ట్ టైం వాళ్ళకైతే చాలా బావుంటుంది. ఎక్సైటింగ్‌గా ఉంటుందండి. చాలా బావుంటుంది. ప్రతి ఒక్కరు ఫ్లైట్ జర్నీ అనేది ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి ఒకసారైనా, చాలా బావుంటుంది. మీ ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ మీరు ఎప్పుడు చేశారు? మీకు ఎలా అనిపించింది? అవన్నీ కామెంట్‌లో షేర్ చేయండి. అయితే చూసారా, మనం పైనుంచి చూస్తే చిన్న చిన్నగా అసలు ఎలా అనిపిస్తున్నాయో, అసలు చాలా బావుందండి. చిన్న చిన్నగా అనిపిస్తున్నాయి ఇల్లులన్నీ. అసలు నిజంగా ఏంటబ్బా అనిపించింది నాకైతే. చాలా హ్యాపీగా, చాలా ఎక్సైటెడ్‌గా అయితే నా ఫ్లైట్ జర్నీ అయితే జరిగింది. అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడైతే ఇలా 2 ఫ్లైట్స్ అయితే రావడం జరిగిందండి. అయితే మా ఫ్లైట్ ఆగింది కొద్దిసేపు. ఏంటబ్బా ఫ్లైట్ ఆగింది అని అనుకున్నారు. అయితే 2 ఫస్ట్ ఒక ఫ్లైట్ అయితే వెళ్ళింది. దాని తర్వాత ఒక 5 మినిట్స్‌కి ఇంకొక ఫ్లైట్ అయితే ఎళ్ళింది. ఆ 2 ఫ్లైట్స్ ఎళ్ళాకనే మాకు టేక్ ఆఫ్ అయిందనమాట. అంటే వాళ్ళకి సిగ్నల్స్ అలా ఉంటాయేమో, కానీ చాలా బాగా జరిగిందండి జర్నీ అయితే. అసలు భయంతోటే వెళ్ళాను నేను. కానీ మంచిగా అనిపించింది. అసలు భయం ఏమి ఉండదండి. ఫస్ట్ అలా అనిపిస్తుంది మనకి వెళ్ళే ముందు, కానీ చాలా బావుంటుంది. అసలు నేను నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అసలు నేను ఫ్లైట్ ఎక్కుతానా, అసలు ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో అసలు ఫ్లైట్ ఎక్కడమే కాదండి, దిగడం కూడా అదృష్టం ఉండాలి. నిజంగానండి ఇప్పుడు అన్నీ చాలా న్యూస్‌లో అవన్నీ వింటున్నాం కదా, చాలా
చాలా భయమేసింది అవి చూసి. అయితే మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఒక 2-3 మంత్స్ ముందే బుక్ చేసుకోండి. అంటే కొంచెం తక్కువ ప్రైస్ పడతదనమాట. అప్పటికప్పుడు బుక్ చేసుకుంటే చాలా ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయి. మీరు ప్లాన్ చేసుకొని బుక్ చేసుకుంటే బావుంటది. అయితే మనము విండో సీట్‌కైతే కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుందండి. కానీ విండో సీట్ బుక్ చేసుకుంటేనే థ్రిల్లింగ్‌గా, ఎక్సైటింగ్‌గా విండోలో నుంచి మొత్తం చూస్తాం గదా! అప్పుడు బావుంటుందనమాట. మాకైతే చాలా బాగా అనిపిచ్చింది. ఆహ్, అయితే ఫస్ట్ మనం ఫ్లైట్‌లోకెళ్ళగానే ఇంక మనం బెల్ట్ అయితే పెట్టేసుకోవాలండి. బెల్ట్ అయితే పెట్టేసుకోవాలి. వాళ్ళు చెప్తారు, ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు వాళ్ళు. వాళ్ళు చెప్పినట్టయితే మనం ఫాలో అవ్వాలి. విండోలో నుంచైతే చూస్తే ఎలా ఉందో చూసారా? మబ్బులు అసలంతా చాలా బావుంది. మేఘాలు. అసలు మేఘాల నుంచి ఇంకా చాలా హైట్‌లోనే ఫ్లైట్ అనేది వెళ్తుందండి. అసలు మనం ఇలా విండో సీట్‌లో నుంచి చూస్తుంటే అసలు ఫ్లైట్ మూవ్ అవుతుందా లేదా అని అనిపిస్తుంది. కానీ ఫ్లైట్ చాలా స్పీడ్‌గా మూవ్ అవుతుందండి. కానీ అలానే ఒకటే దగ్గర ఉంది. అంటే మూవ్ అవ్వట్లేదు ఫ్లైట్ అనిపిస్తుంది. కానీ మూవ్ చాలా స్పీడ్‌గా అవుతుంది. చూసారా? మొత్తం బ్లూ కలర్‌లో అంతా స్కై అంతా ఎంత బావుందో. మేము ఇంకా ఇక్కడ ఏమంటారు రెక్కల దగ్గర ఇక్కడ కూర్చున్నామండి. అయితే మాకు కొంచెం ఇంకా ఏమంటారు క్లియర్‌గా లేదేమో అనిపిచ్చింది విండో సీట్‌లో నుంచి చూస్తే. ఇవి ఉండడం వల్ల. ఆ మబ్బులు, ఆ మేఘాలు అసలిదంతా చూస్తూ ఉంటే మనం వేరే ప్రపంచానికొచ్చామా? అసలు మనం అసలేంటా అని చెప్పి చాలా బావుంటుందండి చూసారా? విండో సీట్‌లో నుంచి చూస్తేనే మాత్రమే ఈ ఎక్సైటింగ్, థ్రిల్లింగ్ అంతా ఉంటుంది. ఇంకా పక్కన మిడిల్‌లో గాని, ఇంకా అటు సైడ్ గాని కూర్చుంటే మాత్రం అసలు అనిపించదండి. చూసారా? ఇలా మొత్తం ఒక్కొక్కసారి పొగలాగా మొత్తం వైట్ కలర్‌లో వచ్చేస్తుందండి. అసలు చాలా బావుంటుంది. అయితే చిన్నప్పుడు నాకు చాలా ఉండేదండి కోరిక. ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్ జర్నీ జేయాలని జెప్పి. కానీ ఇప్పటికి జర్నీ అయితే చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉందండి నాకైతే. మీరు కూడా చెయ్యండి. ఫ్లైట్ జర్నీ చాలా బావుంటుంది. భయపడకండి. ఫస్ట్ భయం అనేది పక్కన పెట్టండి. భయపడుతూ ఉంటే ఇంకా భయపడుతూనే ఉంటాము. ఫస్ట్ ధైర్యం తెచ్చుకొని వెళ్ళండి. అంటే ఫస్ట్ టైమ్ గదా! అలా అనిపిస్తది. కానీ సెకండ్ టైమ్ అలా వెళ్తే ఇంకా మనకు భయమేమి ఉండదు. నాకైతే చాలా బాగా అనిపిచ్చిందండి. చూసారా పైనుంచి చూస్తే చిన్న చిన్నగా ఎలా ఉన్నాయో చాలా బావుంది. ఇంకా మేమైతే తిరుపతికెళ్ళామండి. మా ఫ్లైట్ జర్నీ ఎక్కడికనుకుంటున్నారా? తిరుపతికే అండి. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతికనమాట. ఇంకా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కైతే మనం రీచ్ అయ్యాము. తిరుపతి రేణిగుంట ఎయిర్‌పోర్ట్ అండి. అది చాలా చిన్నగా అనిపిచ్చింది. హైదరాబాద్‌తో కంపేర్ చేస్తే చాలా బావుంది అది గూడా ఎయిర్‌పోర్టు. చూసారా? ఇలా ఏమంటారు రెక్కల దగ్గర కూర్చుంటే రెక్కలే కనిపిస్తున్నాయి. అంటే కింద వ్యూ సరిగ్గా లేదేమో అనిపిచ్చింది. కానీ చాలా బావుందండి. ఎక్సైటింగ్‌గా అయితే ఉంది. చాలా మంచిగా అయితే అనిపిచ్చింది. అయితే మనము ఎయిర్‌పోర్ట్‌లకి వెళ్ళగానే మనకు సెక్యూరిటీ చెక్ ఇన్ అయితే ఉంటుందండి. ఒక 3 టైమ్స్ దాకా ఉంటుంది. మనము బెల్ట్, పర్సు, ఇంకా హ్యాండ్ బ్యాగ్, ఫోన్స్, ల్యాప్‌టాప్స్ ఇంకా ఏమంటారు చార్జర్స్ ఇలాంటివన్నీ మనం ఒక ట్రేలాగా ఇస్తారు. ఆ ట్రేలో పెట్టేయాలండి. అవి మనకు చెక్ జేసి మనకి ఇచ్చేస్తారనమాట. అట్లా ఎవ్రీథింగ్ మనకి 2-3 టైమ్స్ వరకు సెక్యూరిటీ చెక్ ఇన్ అయితే ఉంటుంది. ఆ చెకింగ్ అయిపోయిన తర్వాతనే మనము లోపటికైతే ఎళ్తామండి. నేను ఫస్ట్‌లో చూయించాను గదా! ఫస్ట్‌లో ఏటీఎం మిషన్‌లాగా ఉంటుంది. ఏమంటే బోర్డింగ్ పాస్ అక్కడే తీసుకోవాలని జెప్పాను గదా! ఎవరైనా వచ్చేవాళ్ళుంటే అక్కడి వరకే స్టాప్ అండి. ఇంకా ముందుకు వెళ్ళనియ్యరు. బోర్డింగ్ పాస్ తీసుకుంటాం గదా! అక్కడి వరకే లాస్ట్ ఎవరైనా ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ ఉంటే అలా అనమాట. చూసారా ఏరోప్లేన్ లోపల ఎలా ఉందో? చాలా బావుంది గదా! అలా మనమైతే ఫ్లైట్ అయితే దిగి వచ్చేసామండి. ఇలా మనకి బ్యాగ్స్ అయితే తీసుకోవచ్చు. మన బ్యాగులు మనకొచ్చేస్తాయి ఇలా లైన్‌గా. మన బ్యాగ్ మనం గుర్తుపెట్టుకోవాలండి. చూసారా ఇలా మనకు లైన్‌గా అయితే వచ్చేస్తాయి. మా బ్యాగ్ అయితే మేము తీసేసుకున్నాము. తీసేసుకొని అయితే అలా మనం బయటికొచ్చాము. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో అయితే మనం ల్యాండ్ అయ్యాము. ఇంకా అక్కడి నుంచయితే మనం బస్‌కైతే ఎళ్ళిపోయామండి. అంటే తిరుపతికి. అలా మా ఫ్లైట్ జర్నీ చాలా చక్కగా, హ్యాపీగా, ఎక్సైటింగ్‌గా, థ్రిల్లింగ్‌గా అనిపిచ్చింది. ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నానండి. ఇంకా తెలియనివి ఏమైనా ఉంటే కామెంట్‌లో జేయండి. ఈ వీడియోకి లైక్, ఇంకా షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.